ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు గత 5 ఏళ్లు కూడా. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. అయితే మన హక్కులు, అధికారాలు, అవకాశాలు ఇవన్నీ పక్కన పెడితే వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. తుడుచుకో పెట్టలతోటి. ఇందులో ముచ్చలే లిప్స్టిక్ మీద. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలా అంటే లంగమ్మ కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నారు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? అసలు భరోసా ఏది మహిళలకి ఈ రోజున? పెడిగ్రీ కూడా ఉంది. అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. ఎందుకు తొందర? వెయిట్. ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భరోసా ఏది అనుకున్నా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు మహిళలకి అభ్యుదయము, మహిళా సాధికారత అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి. అటు చూడు బే, సంక్షేమం ఒకటోసారి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. సంక్షేమం రెండోసారి పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. నువ్వు విలువలు లేనోడు జగన్. నువ్వు క్రిమినల్. నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. అది మీరైనా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి వంగల్పూడి అనిత గారైనా ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉండాలి. ఇట అమ్మోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను ఎందుకు. కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్ లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఆసరా లేదు మీ పాలనలో. దీనికి మీరు ఏమంటారు సార్? ప్రతి పోలీస్ ఆఫీసర్ కు చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకో. ఘోరాలు చేసే సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. కౌంటర్ సార్ ఇవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తగ్గించుకుంటే మంచి. అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను. అలాగే నాన్ డీబీటీలో మరో 94,347.26 కోట్ల సాయాన్ని అందించారు. నీకు నీకు నాకు నీకు రెడీగా ఉండండి రా. అరే అరే షూటింగ్ ఆపండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. దోచుకో, పంచుకో, తినుకో. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు. డీబీటీ ద్వారా 1.89 లక్షల కోట్లు స్కీములన్నీ కూడా వీళ్ళు ఎత్తేసి డిపిటి దోచుకో, పంచుకో, తినుకో. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. మహిళా భద్రత, మహిళా అభ్యుదయం కోసం పోరాడిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. జోకులు బాగా వేస్తావే. ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. చిచ్చి
తెలీదురా. తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఆ రోజున మీరు అనుకుని ఉండొచ్చు కాగితాలు తగలబెట్టేసామని, కానీ ఈ రోజున అవే నిప్పులు ఆడవాళ్ల ఒంటి మీద కనబడుతున్నాయి. మీకు కనిపించట్లేదా? సార్ మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. అయ్య బాబోయ్ నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్, ఇంకెంతకాలం భరించాలి మేము కూడా? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, వైఎస్ఆర్ సిపిఓలు మాట్లాడే బండబూతులు నీ దృష్టిలో పవిత్రమైన వేదాలు, పద్యాలు, రత్నాలు, కవితలు అని నువ్వు అనుకుంటే చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. బంగారు భవిష్యత్తు కోసం పోరాడే నీ బిడ్డలకి వల్లభనేని వేదాలు వివరించవు, పోసాని పద్యాలు పలికించవు, కొడాలి కవితలు చదివించవు. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? రంగుల సీరానే గట్టిన రోజా రత్నాలు రగిలించవు. ఒక కన్న తల్లిగా ఇంతకన్నా మంచి చదువు నీ బిడ్డలకు ఇవ్వగలవా? ఇంతకన్నా భవిష్యత్తుకు నువ్వు బాటగా నిలబడగలవా? ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఒక పని చేయి, వీళ్ళందరూ వీడియోలు ఉన్నాయి కదా, జగన్ ఒక ట్యాబ్ ఇచ్చాడు, ఆ ట్యాబ్ లో ఇవన్నీ డౌన్లోడ్ చేసి అందులో వేయి. ఉదయాన్నే పిల్లకాయలకు స్నానం చేపించి ఆడ కూర్చోబెట్టి అది రోజా అంటే మాట్లాడుతుంది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. పలక పలకం తీసుకో. అదిగో కొడాలి బాబాయ్, కొడాలి బాబాయ్, రాసుకో రాసుకో. అదిగో మావయ్య వల్లబడేని, రాసుకో రాసుకో రాసుకో. అదిగో తాతయ్య, తాతయ్య పోసా చూసుకోబల్లా దట్ట. ఐ థింక్ వాటో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం మనిషి అయ్యా కదా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.